తిరుపతి జిల్లాలో పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలతో సూలూరుపేటలో సీఐ మాకినేని మురళీకృష్ణ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, తమ కుటుంబాల కోసం హెల్మెట్ ధరించాలని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా వస్తే పెట్రోల్ కొట్టకూడదనే నూతన విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఇప్పటికే పెట్రోల్ బంకుల యజమానులకు హెచ్చరిక జారీ చేశామని స్పష్టం చేశారు. అలాగే ఇక నుంచి హెల్మెట్ ధరించిన వారికి ₹1000 అపరాధ రుసుము వేస్తామని హెచ్చరించారు. ఎస్పీ గారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సార్ గారు చెప్పిన ఉత్తర్వుల ప్రకారం ఈ రోజు హెల్మెట్ అవగాహన కార్యక్రమానికి సంబంధించి ర్యాలీ నిర్వహించడం జరిగింది. పోలీస్ సిబ్బంది మరియు కొంతమంది ప్రజలు కూడా వచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు కూడా హైవే అని టౌన్ అని కాకుండా ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, పిల్లలు వెళ్తున్నట్టే తల్లిదండ్రులు కానీ అందరూ కూడా హెల్మెట్ లేకుండా బయటికి వెళ్ళొద్దని చెప్పి ఇంట్లో కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా ఇది మీలో మార్పు రావాలి. మేము కూడా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం. ఈ రోజు నుంచి కూడా పెట్రోల్ బంకుల దగ్గర నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదం కూడా అందరిలోకి తీసుకెళ్ళడం జరిగింది. దీని అందరూ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీలో అవగాహన కల్పించి మీ ప్రాణాలు అంటే మీ రక్షణ మా బాధ్యతే కాదు, మీ రక్షణ మీ బాధ్యత కూడా ఉంది.